కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, స్వామివారి విగ్రహం లేనివారు అభిషేకం పూజ ఎలా చేసుకోవాలి, ఇంట్లో తేలికగా పూజ ఎలా చేయాలనే విషయాన్ని మీకు ఈరోజు పూజా విధానంలో షేర్ చేస్తానండి. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో వసంతకాలంలో చైత్రమాసంలో నవమి నాడు గురువారం వేళ పునర్వసు నక్షత్రాన కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారు. ఆయన జన్మించిన దినమే కాదండి ఈ రోజున సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది. అలాగే రామయ్య తండ్రి రామ పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఈ రోజేనండి. మరి ఇంతటి విశిష్టతమైనటువంటి రోజు ఈ 2025 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది అంటే ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం వేళ శ్రీరామనవమి పండుగ అయితే వచ్చిందండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామం యొక్క అర్థం ఏమిటి అంటే రా అనగానే మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలల్లో దహించుకుపోతాయట. అలాగే మా అనగానే మన నోరు మూసుకుపోతుంది కాబట్టి బయట ఉన్న పాపాలు లోపలికి వెళ్ళలేవు. అందుకనే రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అందుకే అందరం కలిసి మరొకసారి అందాం మరి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జై శ్రీరామ్. తేలికగా సులభముగా ఇంట్లోనే శ్రీరామనవమి పండుగను దేవుని మందిరంలోనూ అలాగే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి కూడా పూజ చేసుకోవచ్చండి. మరి సులభంగా రామయ్య తండ్రిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు పూజా విధానం షేర్ చేస్తున్నానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సులభముగా శ్రీరామనవమి పండుగ కోసం ముందు రోజు చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఒక వీడియో రూపంలో ముందుగా షేర్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలలో 7వ అవతారమే రామ అవతారం అండి. కాబట్టి ఈ రోజున రామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటమైన లేదా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నటువంటి చిత్రపటమైన లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లేదా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఏ పటమైనా సరే పూజలు పెట్టి పూజకి సిద్ధం చేసుకోవచ్చండి. అలాగే శంకుచక్ర నామాలు తప్పనిసరిగా వేయండి. మనం ఎన్ని పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయా పూజా నియమాలు అనేవి తెలుసుకుని పూజ చేయడం వలన పూజను తేలిక చేయవచ్చు. అలాగే ఎటువంటి సందేహం లేకుండా పూజ అనేది చేయవచ్చండి. అందులో ముఖ్యంగా స్వామివారికి ఈ రోజున తులసి దళాలతో మాలగా చేసి అలంకరణ చేయటం, అలాగే తులసి దళాలు సమర్పించడం, అష్టోత్తరం చదవడం, అలాగే ఒక్క తులసి దళమని సమర్పిస్తే ఆ రామయ్య తండ్రి ఉప్పొంగిపోతారట. ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి పండుగ వేళ ఉదయాన్నే నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ఈ పూజను మీరు దేవుని మందిర పూజ చేసుకోవచ్చండి. అయితే స్వామివారి పటం పెట్టుకునేటప్పుడు చక్కగా తమలపాకు వేసి కొద్దిగా బియ్యం పోసి స్వామివారి పటం ప్రతిష్ఠించుకోండి. అలాగే ముందు రోజు కానీ లేదా ఉదయం అయినా సరే తులసి దళాలను చక్కగా మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయడానికి సిద్ధం చేసుకోండి. మా పెరట్లో పూచినటువంటి 100 వరహాలు అలాగే తులసి దళాలతోటి మాలనైతే అత్తయ్య గారు అందంగా కట్టారండి. ఇప్పుడు స్వామివారికి అలంకరణ చేశాను. అలాగే పూజలు మామిడాకులతో అలంకరణ చేయటం, ఇంటికి మామిడి తోరణాలు కట్టడం చాలా అంటే చాలా మంచిదండి. స్వామివారి పాదాలు ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి, చాలా మంచిది. ఎప్పుడు కూడా ఇంట్లో స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు పూజా మందిరంలో ఉండడం చాలా అంటే చాలా మంచిది. శంకుచక్ర దీపాలు కనుక ఉన్నట్లయితే కుందులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఇంట్లో స్వామివారిని పూజించడమే కాదండి, అలాగే ఇంట్లో పూజ అయిన తర్వాత ఈ రోజున రామాలయానికి వెళ్ళడం, అలాగే సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించడం చాలా చాలా మంచిది. అలాగే శీఘ్రంగా వివాహం కోసం అంటే ఎన్ని సంబంధాలు వచ్చినా సరే సంబంధాలు కుదరటం లేదు అనుకునేవారు, అలాగే మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త కోసం మీరు స్వామివారి యొక్క కళ్యాణాన్ని తప్పకుండా వీక్షించండి. మరి అందరి దగ్గర కూడా రామ పట్టాభిషేకం ఉన్నటువంటి విగ్రహాలు ఉండకపోవచ్చు. ఇతర విగ్రహాలే కాదండి, ఇలాంటి విగ్రహాలు ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు. స్వామివారి విగ్రహం చాలా అందంగా ఉంది కదూ. చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసిన తర్వాత చూడడానికి స్వామివారి విగ్రహం చాలా ముచ్చటగా ఉందండి. మీకు కూడా నచ్చిందా? ఆ రామయ్య తండ్రి దశరథ రాముడు, కోదండ రాముడు, అయోధ్య రాముడు, ధర్మాత్ముడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తండ్రి మాట జవదాటనివాడు, ఎదుటివారిలో మంచిని మాత్రమే చూసేవాడు. అలాగే ఇలా ఎంతసేపు చూసినా సరే మళ్ళీ చూడాలి చూడాలి అనిపించేంత సౌందర్యం కలిగినవాడు. అంతేకాకుండా భార్య మీద అమితమైన ప్రేమ చూపించే భర్తగా, ప్రజల పట్ల న్యాయంగా నడుచుకునే రాజుగా, మానవులందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేలా
చెప్పేదే రామావతారం. రామరాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండేవారట. అటువంటి రామరాజ్యం రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ రోజున పూజలో 2 పిండి దీపాలు, 3, 5, 7, 9 ఇలా ఎన్ని పిండి దీపాలను వెలిగించవచ్చండి. 9 అని సంఖ్య వచ్చేలా పిండి దీపాలు వెలిగిస్తే మంచిది, లేదా 5 పిండి దీపాలైనా వెలిగించవచ్చు. అయితే స్వామివారి విగ్రహం అందరి దగ్గర ఉండకపోవచ్చు కదండి. కాబట్టి ఇటువంటి రాగి కాయిన్ కానీ లేదంటే వెండి కాయిన్ అయినా సరే ఇలా స్వామివారిగా భావించి ఆవాహనం చేసి అభిషేకం అనేది చేయవచ్చు. ఇక్కడ మీరు చూసిన ఈ కాయిన్ వచ్చేసి నేను అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు అక్కడైతే ఈ రాగి కాయిన్ స్వామివారి ప్రతిమ ఉన్నది నాకు ఇచ్చారండి. నేను ఎప్పుడైనా సరే పూజలు పెట్టుకునేటప్పుడు ఈ కాయిన్ పెట్టుకొని చక్కగా అభిషేకం అది చేసి నేను బీరువాలో పెట్టుకుంటూ ఉంటా. అభిషేకం ఎలా చేయాలో కూడా చెప్తానండి. ముందుగా నిత్య దీపారాధన చేయాలి. ముందుగా వినాయకునికి పూజ చేయాలి. మనం ఎన్ని పూజలు చేసినా ఆదిదేవుడైన వినాయకుడికి ముందుగా పూజించాలండి. అలాగే ఈ రోజున పిండి దీపాలలో తులసి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయండి. మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో అవైలబుల్గా ఉంటాయి. పిండి దీపాల పైన కూడా శ్రీరామ అని లేదా స్వామివారి యొక్క నామాన్ని వేసి ఈ విధంగా దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలండి. ఈరోజు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయవచ్చు. మనం ఎన్ని పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుందండి. నిర్మలమైన భక్తితోటి దేనిపైన ధ్యాస లేకుండా స్వామివారి మీద ధ్యాస ఉంచి పూజ అనేది చేయవలసి ఉంటుంది. మనసు ఎక్కడ ఆలోచనలు ఎక్కడో పెట్టుకుని పూజలు అయితే చేయవద్దండి. కొంచెం సేపైనా ప్రశాంతంగా స్వామివారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని ఆ రామయ్య తండ్రి నామ జపాన్ని చేస్తూ స్వామివారికి అయితే మీరు పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ముందుగా వినాయకుడికి ముందుగా పూలతో అలంకరణ, అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతి అయి నమః అంటూ అక్షంతలు సమర్పించి ఆ తర్వాత దీపం చూపించి ధూపం వేసి తాంబూలం కానీ పండ్లైనా లేదా చిన్న బెల్లం మొక్కైనా నైవేద్యంగా పెట్టి పూజ చేస్తున్నాం తండ్రి, ఎక్కడా కూడా ఆటంకం లేకుండా చూడు అని చెప్పి నమస్కరించుకుని ముందుగా మనం కాయిన్గా భావిస్తూ స్వామివారిని ఆవాహనం చేశాం కదండి. ముందుగా అభిషేకించాలండి. అభిషేకానికి పంచామృతాలతో కానీ మంగళకరమైన జలంతో కానీ లేదా ఒక్క తులసి దళమైన నీళ్ళలో వేసి ఆ తులసి తీర్థంతో అయినా సరే స్వామివారికి అభిషేకం అయితే చేయవచ్చండి. ఒకసారి పూజా విధానం గమనించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరం మళ్ళీ ఒకసారి అందాం మరి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటూ స్వామివారిగా భావించినటువంటి ఆ కాయిన్కి అయితే అభిషేకం అయితే చేయవలసి ఉంటుందండి. నేను ఇక్కడ నీళ్ళల్లో ఒక్క తులసి దళం వేసి ఇప్పుడు అభిషేకిస్తున్నాను. జై శ్రీరామ్ అంటూ స్వామివారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని ముందుగా అభిషేకించిన తర్వాత అభిషేక జలాన్ని నమస్కరించుకుని కొద్దిగా తల మీద జల్లుకుని అభిషేకించిన జలాన్ని ఇంటి కుటుంబ సభ్యులందరి మీద చల్లి కొద్దిగా ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసి మిగతా నీరుని పచ్చని చెట్టు మొదల్లో వేసేయండి. ఇక ఇప్పుడు శ్రీరామ రక్షాస్తోత్రము, విష్ణు సహస్రనామము, గోవిందనామాలు, శ్రీరామ అష్టోత్తరము చదువుతూ స్వామివారి ముందు తులసి దళాలతో కానీ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ స్వామివారి ముందు పాదాల దగ్గర పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అయితే 2025 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం వేళ వస్తున్నటువంటి శ్రీరామనవమి పండుగ వేళ పూజ ఏ సమయంలో చేయాలి అంటే మీకు స్క్రీన్ మీద మీకు టైం అనేది వేస్తూ ఉంటారని చూడండి ఒకసారి. అలాగే అభిజిత్ ముహూర్తం ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే విషయం కూడా తెలియజేస్తాను. మామూలుగా అయితే ఉదయం 11 గంటల నుంచి 12 గంటలు దాటిన తర్వాత స్వామివారి కళ్యాణం అయితే చేస్తూ ఉంటారండి. ఇంట్లో పూజ అయిన తర్వాత ఈ రోజున స్వామివారి చలువ పందిళ్ళు వేసి సీతారాముల వారి కళ్యాణం అయితే చేస్తూ ఉంటారండి. కాబట్టి చక్కగా రామాలయానికైనా ఇలా పందిళ్ళు వేసి స్వామివారి కళ్యాణం చేస్తున్న సమయాలు అయినా సరే అక్కడ వెళ్ళి చక్కగా స్వామివారి కళ్యాణం అయితే అందరూ తిలకించండి. ఈ రోజు మీరు ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదండి. మామూలుగా స్వామివారి పూజ అయ్యేంతవరకు ఏమీ తినకుండా పూజానంతరము మీరు చక్కగా టిఫిన్ లాంటివి తినవచ్చు. తర్వాత మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా తినవచ్చండి. ఇంకా ఈ రోజున తప్పనిసరిగా 5 తమలపాకుల మీద కానీ 3 తమలపాకుల మీద కానీ శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల దగ్గర సమర్పించండి. చాలా అంటే చాలా మంచిది. ఒక్క తమలపాకు మీదైనా సరే శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. కొంతమంది ఈ రోజున స్వామివారి కళ్యాణం జరుగుతున్నప్పుడు పట్టు బట్టలు తీసుకువెళ్ళి పట్టు వస్త్రాలు అనేవి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారండి. ఆ విధంగా సమర్పించినా కూడా చాలా అంటే చాలా మంచిది. సంవత్సరాంతం కూడా కుటుంబంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకంతో చాలామంది కూడా స్వామివారికి ఇలా కళ్యాణం జరిగేటప్పుడు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారండి. అలాగే
పానకం తయారీ కూడా చేసి స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత పంచుతూ ఉంటారు. అలాగే మనం కూడా ఇంట్లో ఈ రోజున తప్పనిసరిగా పానకం, పచ్చి చలిమిడి, వడపప్పు నివేదన చేయాలండి. అలాగే స్వామివారు నివేదించినటువంటి నైవేద్యాలలో తప్పనిసరిగా ఒక తులసి దళం అని వేసి స్వామివారు సమర్పించాలండి. పురాణాలలో మన హిందూ సాంప్రదాయంలో ఏ విషయం చెప్పినా సరే దాని వెనక ఒక పెద్ద కథే ఉంటుంది. అలాగే దానికి ఒక థియరీ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు శ్రీరామనవమి పండుగ వేళ పచ్చి చలిమిడి, వడపప్పు, పానకమే ఎందుకు నివేదన చేయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రతకి మన శరీరం అనేది ఎండ వేడికి ఎక్కువగా ఉంటుందండి. ఆ వేడిని తగ్గించడం కోసం ఇలా పెసరపప్పు అంటే వడపప్పుగా మనం స్వామివారికి నివేదన చేస్తుంటాం కదా. ఆ వడపప్పును తినడం వలన, పానకం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇవే కాకుండా పరమన్నం, పులిహార, అలాగే పండ్ల నివేదన చేయవచ్చండి. ఎవరైనా సరే శ్రీరామకోటి రాద్దాం అనుకున్నవారు ఎవరైనా ఈరోజు రాయటం మొదలుపెట్టండి. చక్కగా వచ్చే సంవత్సరం కల్లా ఈ పుస్తకం పూర్తి చేసే విధంగా స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామకోటి రాయడం కూడా ఒక పుణ్యం అండి. కాబట్టి మీరు ఎవరైనా మొదలు పెడదాం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈరోజు మొదలుపెట్టి వచ్చే ఏడాది కల్లా ఇంకా అంతకన్నా తక్కువ సమయంలో పూర్తి చేసే విధంగా స్వామివారికి అనుగ్రహం కలగాలని చెప్పి నమస్కరించుకోండి. ఏదైనా సంకల్పం అనుకుని రామకోటి రాయడానికి ప్రయత్నించండి. తప్పనిసరిగా రామకోటి పూర్తయ్యేలోపే మీరు మనసులో అనుకున్న సంకల్పం తప్పకుండా తీరుతుంది. ఈ రోజున రామయ్య తండ్రికి పచ్చకర్పూరంతో హారతే పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. ఈ విధంగా మీరు దేవుని మందిరంలోనూ సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసినా సరే పూజనైతే ఈ విధంగానే తేలికగా చేసుకోండి. అయితే ఈ రోజు నాన్ వెజ్ అది వండకూడదు, తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని నియమాలు తప్పనిసరి. చాలామంది కూడా ఈ రోజున సీతారాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు పీటల మీద కూర్చుంటూ ఉంటారండి. అంటే స్వామివారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. మీ శక్తి కొలది ఇలా ఎప్పుడైనా సరే స్వామివారి కళ్యాణం చేయిద్దాం అనుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుందండి. పెళ్లి కాని ఆడపిల్లలు, మగపిల్లలైనా సరే సీతారాముల వారి కళ్యాణం వీక్షించండి. తప్పకుండా మీకు శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది. అలాగే స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు తలంబ్రాలు కూడా పోసుకుంటారు కదండి. ఆ తలంబ్రాలు పోసేటప్పుడు వెనకమాల విగ్రహాలకి వెనకమాల వెళ్ళి చేతిలో ఏదన్నా టవల్ లాంటిది లేదా పైపంచి లాంటిది పట్టుకుని అందులో ఆ తలంబ్రాలు పడే విధంగా పట్టుకుని ఇంటికి తెచ్చుకుంటారండి. ఆ అక్షంతలను ప్రతిరోజు కూడా తల మీద వేసుకోవటం వలన శీఘ్రంగా వివాహం జరుగుతుందని, అలాగే మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త లభిస్తాడని, అలాగే సుగుణవతి అయిన సీత లాంటి భార్య కోసం మీరు ఈ విధంగా చేయవచ్చండి. చాలా మంచిది. ఇంకా స్వామివారికి తలంబ్రాలు పోసేటప్పుడు ఆ తలంబ్రాలను ఇంటికి తీసుకొచ్చి వివాహం జరిగేటప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు కదండి. ఆ తలంబ్రాల్లో కూడా కలిపి ఈ తలంబ్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే స్వామివారి కళ్యాణంలో జరిగినటువంటి తలంబ్రాలకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట. అందుకని ఇంట్లో కూడా మనం కొన్ని అక్షంతలు కలుపుకొని అందులో కలుపుకొని మనం ఉపయోగించుకుంటే చాలా మంచిదండి. అలాగే వివాహం అయిన వాళ్ళే కాదండి, వివాహం కాని వాళ్ళే కాదండి, ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు అనుకున్న కార్యంలో విజయం సాధించాలి అంటే తప్పనిసరిగా ఈ అక్షంతలు తల మీద వేసుకుని వెళ్ళండి. తప్పకుండా మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం వేళ శ్రీరామనవమి పండుగ వచ్చింది కదండి. ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ చేయండి. సపరేట్గా పూజాపీఠను పెట్టిన వారు, అలాగే దేవుని మందిరం పూజ చేసిన వారు కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ చేయండి. కానీ సపరేట్గా పూజాపీఠను ఎవరైతే ఏర్పాటు చేశారో వారు మరుసటి రోజు సోమవారం వేళ కూడా ఉంచి దీపారాధన చేసి ఇంత పాలు, పండ్లు ఏమైనా సరే నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే మధ్యాహ్నం 12 గంటల లోపు స్వామివారి పటం పట్టుకొని 3 సార్లు ఎత్తి మీకు స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదవండి. అలాగే విగ్రహాలు, అలాగే వినాయకుడి విగ్రహం కదిపినప్పుడు కూడా అలానే చేయాలండి. ఈ విధంగా స్వామివారి పూజనైతే ఇలా చేయండి. పూజలో పెట్టినట్టు పిండి దీపాలు, అలాగే స్వామివారి విగ్రహము, తులసి దళ మాల ఇవన్నీ ఏం చేయాలనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.